వార్తలు కూడా వినిపిస్తున్నాయి, అందరు చెప్తున్నారు కాబట్టి చూద్దాం. కోటేశ్వరరావు గారు మీరేం చెప్తారు సార్? ఇంత క్లియర్గా వీడియోలో మొన్నటి వరకు అంటే వైసీపీ నేతలు ఏదో ఆరోపణలు చేస్తూ వస్తున్నారు, డబ్బులు ఎక్కడ చూపించట్లేదు, ఎక్కడ కనపడ్డాయని. కానీ గతంలో అంటే శంషాబాద్ శివారులో కనిపించిన డబ్బులు కావచ్చు, ఫామ్ హౌస్లో, ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో కావచ్చు, మరికొన్ని వీడియోలు కూడా ఉండొచ్చు, డబ్బు కట్టలతోని చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా. అంటే అర్థమైపోయింది, ఇక తప్పించుకోలేరు ఖచ్చితంగా ఈ విచారణ నుంచి కానీ ఈ కేసు నుంచి కానీ అనేది. ఏం చెప్తారు సార్? గత పార్లమెంట్ ఎన్నికల్లో అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో డబ్బు ఒక ప్రవాహం లాగా ఓటర్ల ముందుకు వచ్చింది. అది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం, జనసేన రెండు వైపుల నుంచి కూడా ఆ విధమైనటువంటిది జరిగిందనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటిది వైసీపీకి సంబంధించినటువంటి అక్రమ మద్యం ద్వారా అక్రమ సంపాదన, దానికి సంబంధించినటువంటి వీడియోల గురించి మనం మాట్లాడుకుంటాం. ఒకటి వాస్తవం, అక్రమ సంపాదన లేకుండా అది మద్యం డీలర్ల నుంచా లేకపోతే డిస్టిలరీస్ నుంచా ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటనేటువంటిది అది సిట్ను దర్యాప్తులో తేలుతుంది. అది ఈ దొరికినటువంటి దానికి సంబంధించి ఒక సాంకేతిక పరమైనటువంటి ఇబ్బంది అయితే ఉందనేది నా అభిప్రాయం. ఏమిటి అంటే మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో వాట్సాప్ ద్వారా తీసినటువంటి వీడియోస్ వీటిని కూడా సాక్ష్యంగా అంగీకరించడానికి కోర్టులు అనుమతించాయి లీగల్ గా. దాన్ని ఒక సాక్ష్యంగా చూపించవచ్చు. అయితే దీనిలో వచ్చేసరికి డిలేట్ చేసినటువంటి అంటే తొలగించినటువంటి చాట్ నుంచి తొలగించినటువంటి దాన్ని సాంకేతిక ప్రక్రియ ద్వారా తిరిగి రిట్రైవ్ చేశాము అని చెప్పేసి చెప్తున్నారు. ఈ చెప్తున్నటువంటి క్రమంలో వచ్చేటువంటి చట్టపరమైనటువంటి అంశం ఏంటంటే ఈ వీడియో అథెంటిసిటీ ఏమిటి అనేటువంటిది రేపు క్వశ్చన్ చేస్తారు. అందుకని ఇది ఒరిజినల్ వీడియోనా లేకపోతే ఫేక్ ఏఐ ద్వారా సృష్టించిందా ఏమిటి అనేటువంటి క్వశ్చన్ చేస్తారంటున్నా. నేను దాని గురించి నాకు సందేహం లేదు, చెప్తున్నా. రేపు క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే ఆ ఎవిడెన్స్ దానిలోనే ఇవన్నీ ఉన్నాయి. అథెంటిసిటీ ఏమిటి, ఏ సందర్భంలో ఈ కేసుకి దీనికి ఏమిటి సంబంధం, ఇట్లాంటివన్నీ అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అన్నింటికి మించి అథెంటిసిటీ ఏమిటి అనేటువంటి దాన్ని రేపు కోర్టులో క్వశ్చన్ చేస్తే అది నిలుస్తుందా లేదా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. సార్ మనకు అనుమానాలు అవసరం లేదు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు అన్న ఆ విషయాన్ని కూడా రైజ్ చేస్తారని అనుకోవడానికి లేదు. మరి మీరే చెప్తున్నారు కానీ అసలు ఆ ఆలోచన కూడా ఉంటుందో లేదు, ఎందుకంటే చాలా క్లియర్గా కనిపిస్తోంది వీడియోలో. మీరు చెప్తున్నారు తప్ప ఆ ఆలోచన కూడా ఎవరికి రాదు. మరి నేను చెప్పటం కాదండి నవీన్ గారు, నేను మన డిస్కషన్ ఉంది అని చెప్పిన తర్వాత దానికి సంబంధించి అసలు ఇటువంటి వీడియోస్ ని ఎవిడెన్స్ గా తీసుకుంటారా లేదా అనేటువంటిది నేను ఎందుకు తీసుకోరు లీగల్ గా ఆ విషయాలన్నింటినీ నేను విద్యాసాగర్ గారితో మాట్లాడతాను. చెప్పండి మీరు. అదే చెప్తున్నా, తీసుకోవడానికి ఉన్నది. కాకపోతే దాని యొక్క ఆ వీడియో యొక్క అథెంటిసిటీని క్వశ్చన్ చేస్తారు. ఆ అథెంటిసిటీని సిట్ రుజువు చేయాల్సి ఉంది అని నేను చెప్తున్నా. అంతేగాని అది ఫేక్ అని నేను చెప్పట్లేదు, లేకపోతే ఇంకోటని నేను చెప్పట్లేదు. డబ్బులు వరదలాగా పారిన మాట వాస్తవం, అందరికీ తెలుసు. అది ఓటుకి నివేలు అనేటువంటిది అటువైపు నుంచి ఇటువైపు నుంచి. ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ ఆ వైపు నుంచి, అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి అధికార దుర్వినియోగం, సంపాదించినటువంటి డబ్బు గురించి. కనుక ఈ వీడియోని యాక్సెప్ట్ చేసిన తర్వాత వచ్చేటువంటి క్వశ్చన్స్ గురించి నేను చెప్తున్నా. అందుకు తగినటువంటి లీగల్ లేదా ఇతర ఆధారాలను కూడా సిట్టు సమర్పించాల్సి ఉంటుంది అని చెప్తున్నాను తప్ప అదేదో దాన్ని ఫేక్ అనో లేకపోతే నేను నిర్ధారించట్లా ఫేక్ అని. ఎందుకంటే ఆ డౌట్ కాదు, కనీసం ఆ మాత్రం డౌట్ కూడా ఎవరికైనా వస్తుందో రాదో అనేది మీరు చెప్తున్నారంటున్నాను. ఇప్పుడు ఎవరికైనా వచ్చినా ఎందుకు అసలు అందులో చాలా స్పష్టంగా ఆయన లెక్క పెడుతున్నారు, ఉన్నాయో లేవో చెప్తున్నారు, క్లారిటీ ఉంది. గతంలో సింగయ్య మృతి జరిగినప్పుడు కూడా ఏఐ వీడియో అన్నట్టు ఇదే కథను అల్లారు వైసీపీ. వాళ్ళు అల్లారని కాదండి, దెర్ ఈస్ పాసిబిలిటీ అని చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను చెప్పకపోయినంత మాత్రాన లేకపోతే మీరు చెప్పకపోయినంత మాత్రాన రేపు ఇటువంటి క్వశ్చన్లన్నీ కోర్టులో రావని గ్యారంటీ ఏమి లేదు కదా.
ఓకే సరే మీకు డౌట్ వచ్చింది అందుకైతే Yes. ఖచ్చితంగా అవకాశమే ఉండదనేది కనిపిస్తా ఉంది. ఎందుకంటే వీడియోలో చాలా స్పష్టంగా డబ్బు కట్టలతోని లెక్క పెడుతూ కనిపిస్తున్న వీడియో ఉంది. వారి ఫోన్లో నుంచే తీశారు. సాంకేతిక పరంగా ఖచ్చితంగా చూపిస్తారు మీరు.